హాయ్ అండి. వెల్కమ్ టు శ్వేతవర్షిని వ్లాగ్స్. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? ప్లీజ్ అండి నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. మీరు లైక్ చేయడం వల్ల వీడియోస్ అనేది చాలా మందికి రీచ్ అవుతూ ఉంటుంది. దానివల్ల మనకి ఛానల్ అనేది గ్రోత్ అవుతూ ఉంటుంది. సో ప్లీజ్ అండి ఛానల్‌ని లైక్ చేయండి. మీ లైక్ చాలా ఇంపార్టెంట్ నాకు. అండ్ సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. మన ఛానల్‌లో మంచి మంచి వీడియోస్ వస్తూ ఉంటాయి. పెళ్లి వ్లాగ్స్ అన్నీ వస్తూ ఉంటాయి. నెక్స్ట్ వచ్చేసి వంట వీడియోస్ కూడా వస్తూ ఉంటాయి. ప్లీజ్ ఒక్కసారి ఛానల్ చూడండి. వీడియోస్ చూడండి. ఎలా ఉన్నాయో కూడా కామెంట్ రూపంలో చెప్పండి. ఓకేనండి. ఈరోజు వ్లాగ్ ఏంటంటే మా సిస్టర్‌ది ఈ మంత్ 23న మ్యారేజ్ అయితే ఫిక్స్ అయింది కదండీ. సో అందుకనే ఇంట్లో ఉన్న దేవుడికి ముందుగా అయితే పూజ చేసుకోవాలని అయ్యగారు చెప్పారండి. మమ్మీ ఏం చెప్పారు, ఫస్ట్ మనం సండే రోజు అంటే ఎంగేజ్మెంట్ అయిన తర్వాత ఫస్ట్ వచ్చిన సండే రోజు ఉప్పలమ్మ తల్లికైతే పూజనైతే చేసుకున్నారనమాట. మమ్మీ వాళ్ళ ఇంటి దగ్గర నుంచి ఇప్పుడు చూపిస్తున్న ప్లేస్ దగ్గరికి వెళ్ళడానికి మనం నడుచుకుంటూ అయితే వెళ్ళిపోవచ్చనమాట. ఒక 10 ఇల్లులు దాటంగానే ప్లేస్ అనేది ఉంటుంది. ఇది మమ్మీ వాళ్ళదే అనమాట ప్లేస్. సో అక్కడ అమ్మవారు వెలిసారు. అక్కడే గుడి అనేది కట్టేసి ఉంచారనమాట ఆ ప్లేస్‌లోనే. ప్రసాదాలు ఇవన్నీ అయితే మమ్మీ ఇంటి దగ్గరే ప్రిపేర్ చేశారండి. బాగా ఎండ కూడా ఒకటి ఉంది అక్కడ, అవైలబుల్‌గా లేదు. చెట్లనేవి బాగా పెరిగిపోయాయి అని చెప్పేసి ఇక మమ్మీ దండం పెట్టుకొని ఇంట్లోనే పాలైతే పొంగిచ్చేసారనమాట. మేమైతే అక్కడి నుంచి ఇంటి దగ్గర నుంచి అయితే ఇక ముగ్గు ఇవన్నీ తీసుకొని వచ్చేసి గుడి చుట్టూ అయితే శుభ్రంగా ఊడ్చి గుడినంతా శుభ్రంగా కడిగి ముగ్గులైతే వేస్తున్నాను. ఇది మొత్తం మమ్మీ చేయాలి ప్రాసెస్. ఏమైందంటే మమ్మీకి కొంచెం వేడి నీళ్ళు అనేది చెయ్యి మీద పడిపోయి చెయ్యి బాగా కాలిపోయిందనమాట. దానివల్ల మమ్మీ హ్యాండ్ అనేది బాగా ఇలా ఉబ్బిపోయినట్టు అయిపోయి కొంచెం హెల్త్ అప్సెట్ అయిపోయింది. సో ఇక నేను ఉన్నాను కదా అని చెప్పి ఇక మమ్మీ నాతో చేయించారన్నీ. ఫస్ట్ అయితే గుడినైతే శుభ్రంగా కడిగేసుకొని ముగ్గైతే పెట్టేశానండి. తర్వాత అయితే పసుపు, కుంకుమ అన్నీ చల్లేసి లోపట అమ్మవారికి కూడా మంచిగా పసుపు, కుంకుమ అన్నీ చల్లేసుకొని పూలు అన్నీ పెట్టేసుకున్నాననమాట. అయితే ఇక్కడ ఏం జరిగిందంటే మా సిస్టరు, నేను, మమ్మీనే వచ్చాము. పిన్ని వాళ్ళు రాలేదనమాట. పిన్ని కొంచెం హెల్త్ అప్సెట్ అయింది. పిన్ని కూడా రాలేదు. ఇంకా చెల్లి వాళ్ళు వస్తున్నారు. అత్తయ్య వాళ్ళందరికీ చెప్పాము. అందరూ వస్తున్నారు. ఈలోపు అందరూ వచ్చేవరకి పూజనైతే చేసేసుకుందామని చెప్పేసి మమ్మీ, నేను, మా చెల్లయితే వచ్చేసి పూజనైతే చేసేస్తున్నామనమాట. ఫస్ట్ అయితే నేను మంచిగా పసుపు, కుంకుమ లోపట కూడా పైన అంతా చల్లేసి పూలన్నీ దేవుడికి పెట్టేసి దండం పెట్టుకున్నాననమాట. తర్వాత మా చెల్లిని కూడా వేసి మంచిగా దండం పెట్టుకోమని చెప్తే ఇక చెల్లి కూడా పూలు, పసుపు అన్నీ వేసేసి దండం పెట్టుకుంటుంది. పూలైతే మేము బయట నుంచి తీసుకొనొచ్చి మేమే అల్లామనమాట. రోజెస్, మల్లెపూలు అన్నీ తీసుకొనొచ్చి మేమే మంచిగా దండలాగా అల్లి పెడదామని చెప్పి అమ్మవారికి మేమే ఇంట్లో కూర్చొని ప్రిపేర్ చేసాము. ఇంకోటి అమ్మవారికి వేయడానికి దండ కూడా తీసుకొనొచ్చాము. చెల్లినైతే ఇప్పుడు చెప్తున్నాను, గులాబీ పూల దండ చేసాం కదా అది వెయ్యి నువ్వు అని చెప్తున్నాను. అదే అడుగుతుంది ఏదే వేయాలక్క అని. ఇప్పుడైతే మంచిగా పూజ అయితే బాగా జరిగిందండి. ఫస్ట్ అంటే మ్యారేజ్ అనుకున్నప్పుడు ఖచ్చితంగా అమ్మవారు ఉంటే కొలుపు అయితే కొలుస్తారు కదా. మేము అయ్యగారిని అడిగినప్పుడు ఆడపిల్ల పెళ్లి కదా, కొలుపు కొలవకపోయినా మీరు ఇలాగ పూజ చేసుకున్నా సరిపోతుందమ్మా. మగపిల్లోడైతే ఖచ్చితంగా కొలుపు అయితే కొలవాలి అని చెప్పారు. పిన్ని కూడా కొంచెం అవైలబుల్‌గా లేరు. హెల్త్ అప్సెట్‌లో ఉన్నారు. ఇక నేను, మా వారు, పిల్లలు, మా అమ్మ, మా చెల్లి, నేనైతే వచ్చి పూజ అయితే చేసుకుంటున్నాము. అత్తయ్య వాళ్ళందరూ ఇంకా రాలేదు, వస్తున్నామని చెప్పారు. ఇక మేము ముగ్గురమే అక్కడ ఉండి అన్నీ చేసేసుకుంటున్నామనమాట. మమ్మీ అయితే ఇక హ్యాండ్‌తోనే ఇక కొంచెం కొంచెం అన్నీ చేసుకుంటున్నారు. చెయ్యి అయితే బాగా కాలిపోయింది. చూస్తున్నారా మీకు వీడియోలో ఇప్పుడు కనిపించుంటది. చెయ్యంతా ఇట్లా ర్యాష్ లాగా వచ్చేసింది. క్రీమ్ తీసుకొస్తే అంతా అప్లై చేసుకొని చూస్తున్నారు కదా, చెయ్యి ఇంత లావుగా వాసిపోయినట్టు కూడా అయిపోయింది. సడన్‌గా మమ్మీ కొంచెం టెన్షన్‌లో వాటర్ అనేది చెయ్యి మీద పోసేసుకున్నారు. దేవుడికైతే పూలదండ తీసుకొచ్చారండి. అంటే మేము దేవుడికి వేయడానికి, పైన వేయడానికి అల్లామనమాట. మా తమ్ముడు ఒక దండ కూడా తీసుకొచ్చాడు అమ్మవారికి వేయడానికి. అదైతే మమ్మీని వేయమంటే మమ్మీ వేసేశారు. ప్రసాదం అయితే చెప్పాను కదండీ, ఇంటి దగ్గరే ప్రిపేర్ చేశారు. ఎందుకంటే ఎండ బాగుంది. మమ్మీ హ్యాండ్ కూడా అస్సలు బాలేదు. ఎప్పుడు అమ్మవారి ముందే 3 రాళ్ళనేది పెట్టి మంచిగా పొయ్యి ముట్టించి మమ్మీ అన్నం, కూరలు, ప్రసాదం అన్నీ ఇక్కడే ప్రిపేర్ చేస్తారనమాట. మమ్మీ చెయ్యి కొంచెం బాలేకపోవడం వల్ల ఇక మాకు కూడా అంత తెలీదు. ఎప్పుడు మమ్మీ చేస్తుంటేనే చూస్తూ ఉంటాము. అట్లా పొయ్యి అవన్నీ పెట్టడం అంత ఇదిగా తెలీదు. ఇక మమ్మీ కూడా వద్దులే అని చెప్పి వచ్చి అమ్మవారికి దండం పెట్టుకొని ఇంట్లోనే చేసి తీసుకొస్తానమ్మా అని చెప్పి దండం పెట్టేసుకొని ఆహ్, ఏం కాదు అన్న తర్వాతనే ఇంట్లో అయితే ప్రిపేర్ చేసుకొని మేము ఇక్కడికి తీసుకొని వచ్చామనమాట. ఇప్పుడు అమ్మ అయితే కొబ్బరికాయ కొడుతుంది. ఇక మాకు బొట్టు పెట్టేసి దండం పెట్టుకుంటున్నారు. పెళ్లి పనులు స్టార్ట్ అవుతున్న కాంచి పెళ్లి అయిన దాకా మంచిగా అన్ని మంచిగా జరగాలమ్మా అని చెప్పేసి మంచిగా దండం పెట్టుకొని అయితే
ముగ్గురం అయితే కొబ్బరికాయ కొట్టేసాము. ఆ అమ్మ ఒకటి కొట్టింది, చెల్లి కూడా ఒకటి కొట్టి దండం పెట్టేసుకున్నాం అనమాట. ఇక్కడ ఏంటంటే మమ్మీ వాళ్ళు పక్కనే ఉంటారు కానీ చాలా ఎప్పటికెప్పుడు క్లీన్ చేపిస్తున్నా కూడా చెట్లు అనేది బాగా పెరిగిపోతున్నాయండి. ఏ చెట్టు వేసినా కూడా అసలు ఎంత బాగా పెరుగుతున్నాయో. మమ్మీ అంగన్వాడీ టీచరు. సో దానివల్ల కొంచెం డైలీ వెళ్ళి వాటర్ అవి పోయడానికి కూడా మమ్మీకి ఉండదు. స్కూలు నెక్స్ట్ ఇంట్లో పని ఇదే మమ్మీకి సరిపోతూ ఉంటుంది. వీక్లీ వన్స్ అట్లా వెళ్ళి చూస్తూ ఉంటారనమాట. అయినా కూడా మనం వాటర్ అవి ఏం వేయకపోయినా కూడా అమ్మవారి చుట్టూ ఉన్న చెట్లయితే ఖచ్చితంగా చూస్తున్నారు. తులసి చెట్టు కూడా ఎంత పెద్దగా అయిందో చూసారా? పక్కన కనకాంబరాలు, వెనకొచ్చేసి జామ చెట్టు, మందార పువ్వు చెట్టు, అసలు ఎన్ని చెట్లు ఉన్నాయో అన్నిటికీ పూలు కూడా. సమ్మర్‌లో వాటర్ పొయ్యకపోతే అసలు చెట్లు ఎలా ఉంటాయో చెప్పండి మీరు. అలాంటిది అమ్మవారు చుట్టూ ఉన్న పూల చెట్లయితే అసలు ఎంత బాగున్నాయో. పూలు కూడా పూస్తున్నాయి. మాకైతే అసలు చాలా బాగా అనిపించింది. మా మమ్మీ చెప్తూ ఉంటారనమాట. అదే నేను అడుగుతుంటే చెప్తున్నారు. మనం వాటర్ పోసినా పోయకపోయినా కూడా అమ్మవారి చుట్టూ ఉన్న చెట్లయితే ఒక్కటి కూడా ఎండిపోకుండా అట్లా బాగుంటాయని చెప్తున్నారు. నిజమండి. మనం ఇంట్లో ఉన్న దేవుడిని అయితే అస్సలు మర్చిపోకూడదు. మనకి తోచినంత, మనకి ఉన్నంతలో మనం దేవుడికైతే చేసుకుంటూ ఉండాలి ఖచ్చితంగా. అందుకే ఈరోజైతే మేము ఫస్ట్ అయితే పెళ్లి పనులు స్టార్ట్ చేసిన తర్వాత ఫస్ట్ అమ్మవారికి చేసుకోవాలి కాబట్టి చేసుకుంటున్నాము. సో కోళ్ళనైతే తీసుకొచ్చి అమ్మవారికి చూపించి దండం అయితే పెట్టుకుంటున్నాం అనమాట. సో మా మమ్మీకి సెంటిమెంట్ ఏంటంటే ఇట్లా అమ్మవారికి చూపించిన తర్వాత ఇట్లా అవన్నీ చూసుకుంటాయి కదా, మనం తెచ్చిన ఐటమ్స్ అన్ని చూసుకొని ఇట్లా అంటారు కదా. అట్లా అవ్వకపోతే మా మమ్మీకి అస్సలు సాటిస్ఫాక్షన్ ఉండదు అనమాట. అది మంచిగా మనస్ఫూర్తిగా మా మమ్మీకి అయిన తర్వాతనే ఓకే అంటుందన్నమాట. అవి ఇంకా మా మమ్మీ సాటిస్ఫాక్షన్ అవ్వక నువ్వు వచ్చి దండం పెట్టుకొని నన్ను మా చెల్లిని పిలుస్తూ ఉన్నారు. ఇక మేము వెళ్ళి దండం పెట్టుకున్నాము. ఇక తర్వాత మంచిగా జరిగింది. ఇక అక్కడైతే మొక్కు అయితే తీర్చేసుకున్నామండి. మొక్కు మంచిగా తీర్చేసుకొని ఇంటికైతే వచ్చేసాము. ఈ లోపు మా సిస్టరు, మా వారు, పిల్లలు అందరైతే అక్కడే ఉండి దండం పెట్టుకుంటున్నారనమాట. ఇక మా మమ్మీ చూస్తూనే ఉన్నారు. ఇంకా అంతా బాగా జరిగింది. అమ్మవారు మంచిగా అనిపించింది మాకు కూడా. ఇంకా మా మమ్మీకి కూడా ఏదో చిన్న సాటిస్ఫాక్షన్ లాగా మా మమ్మీకి అట్లనే చూస్తూ ఉన్నారనమాట. ఇదో చిన్న షార్ట్ కోసం అని చెప్పేసి ఇలా వీడియో అయితే తీసుకున్నాను నేను. సో మంచిగా జరిగింది. పూజ అయితే బాగా జరుపుకున్నాము. అత్తయ్య వాళ్ళు కూడా వచ్చారు. అంత మంచిగా జరుపుకున్నాము. ఆ రోజైతే మేము అక్కడ కార్యక్రమం అంతా అయిపోయిన తర్వాత ఇంటి దగ్గరకు వచ్చామన్నమాట. అక్కడే వచ్చిన అబ్బాయి మాకు ఇట్లా పీసెస్ కూడా మొత్తం కట్ చేసి ఇచ్చేశారు. ఇదైతే మా పాప తీసిందండి వీడియో. మేము జస్ట్ ఇట్లా మాట్లాడుకుంటుంటే తనే వచ్చి ఈ వీడియో మొత్తం తీసింది. తర్వాత నేను ఫోన్ చూసుకున్నప్పుడు దాంట్లో ఈ వీడియోస్ అన్నీ ఉన్నాయి. నాకు భలే కనిపించింది. చిన్నదైనా కూడా వీడియోస్ అన్ని క్లారిటీగా మంచిగా తీసింది. ఇది మా చెల్లి నేను మాట్లాడుకుంటున్నాం. ఎట్లా కర్రీ చేద్దామా, ఇంకొంచెం ఫ్రై అట్లా చేద్దామా అని తను అడుగుతుంది. ఇక అత్తయ్య వాళ్ళందరూ వస్తారు కదా. ఎవరిని పిలవలేదండి. జస్ట్ మా అత్తయ్య వాళ్ళు, అత్తయ్య వాళ్ళ పిల్లలు, మేము, మా సిస్టర్స్ అన్నమాట. ఇంకా బయట ఎవరిని పిలవలేదు. ఎందుకంటే కొంచెం మమ్మీ హెల్త్ బాగాలేదు. పిన్ని కూడా అవైలబుల్గా లేరు కదా. ఇంకా వద్దులే అని చెప్పేసి మనకి ఇంకా 20 డేస్లోనే మ్యారేజ్ కూడా ఉంది కదా. ఇక అందుకే ఇంకా వద్దులే అని చెప్పేసి మేము ఇంట్లో వరకే చేసుకున్నాము. సో తినైతే మా చిన్న చెల్లి అనమాట. ఇక తిని కూడా వచ్చేసింది ఆ టైం వరకు. తిని వచ్చేసి డిగ్రీ కంప్లీట్ అయిపోయింది. నెక్స్ట్ బ్యూటీషియన్ చేస్తుంది అనమాట. సో తనకి ఈరోజు ఈవెంట్ ఉంటే అక్కడికి వెళ్ళి వచ్చిందనమాట. అందుకే అది మార్నింగ్ నుంచి మీకు వీడియోలో కనబడలేదు. అంటే స్టార్టింగ్ నుంచి తీసిన వీడియోలో తను లేదనమాట. ఇప్పుడైతే మేమైతే ముగ్గురం కూర్చొని కర్రీ రైస్ అయితే ప్రిపేర్ చేస్తున్నాము. చికెన్ అయితే కర్రీ చేశానండి. రైస్ వచ్చేసి కొంచెం వైట్ రైస్, నెక్స్ట్ వచ్చేసి కొంచెం బగారా లాగా చేశానన్నమాట. మనం ఖచ్చితంగా ఇంట్లో పండగ అంటే ఏదైనా అకేషన్ వచ్చినా, పండగ వచ్చినా డైలీ వైట్ రైస్ చేసుకొని తింటాం కాబట్టి కంపల్సరీ కొంచెం బగారా చేసుకొని తినాలి అని మాత్రం ఖచ్చితంగా అనుకుంటాము. సో నేనైతే ఏదన్నా ఈవెంట్ ఉన్నా, ఏదన్నా అకేషన్ లాగా ఉన్నా ఖచ్చితంగా అయితే నేనైతే బగారా అయితే ప్రిపేర్ చేసుకుంటాను. దాంట్లో చికెన్ కర్రీ అలా అయితే చేసేసుకొని మంచిగా ఎంజాయ్ చేసుకుంటూ తినేస్తాం అందరం. పెళ్ళిళ్ళు కదండి. సో అంతా మెస్సీగా ఉంది. సో ఇగ్నోర్ చేయండి. ఇప్పుడైతే మా సిస్టర్ వస్తుంది. ఏం చేస్తున్నావు అక్క అని. సో తనకైతే బగారా రైస్ వేస్తున్నానని చెప్పి చూపిస్తున్నాను. మొత్తం వంటలన్నీ అయిపోయాయండి. మమ్మీ అయితే దేవుడి దగ్గర ఫస్ట్ మనం అట్లా చూపించాలి కదా, అమ్మవారికి చూపించిన తర్వాతే మనం తినాలి కాబట్టి మమ్మీ అయితే అక్కడికి వెళ్ళేసి మంచిగా ధూపం అంతా వేసేసి దండం పెట్టుకున్న తర్వాత నైవేద్యం పెట్టిన తర్వాతనే మాకు కాల్ చేస్తే నేను ముందు మగవాళ్ళందరికీ అన్నం అయితే పెట్టేశాను. పూజ అయితే చాలా బాగా జరిగిందండి. మేమైతే మంచిగా ఎంజాయ్ చేస్తున్నాం. ప్రతి ఒక్క ఈవెంట్ని కూడా ఎంజాయ్ చేసుకుంటూ చేస్తున్నాము.